అందరికీ బలి. నీ రక్తం వల్లే ఈ వంశం రక్షితమవుతుంది అంటూ తన తండ్రి ఖడ్గాన్ని పైకెత్తి అమ్మాయి నరుకుతాడు. పై పడిపోతుంది. రక్తం చిందుతుంది. గాలి పిచ్చిగా వీస్తుంది. కాసేపు అంతా మౌనం. ఆ అఘోరి పైకి లేచి పూజ సమాప్తమైంది, ఇక నువ్వు అనుకున్నది నెరవేరింది అని చెప్పి ఆ కోట నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అలాగే ఆ పాప తండ్రి కూడా బయటికి వెళ్ళిపోతూ ఆ పాత కోటకు ద్వారాన్ని మూసి తాళం వేసి ఆ తాళం చెవిని తనతో పాటు ఇంటికి తీసుకువెళ్తాడు. కాసేపు తర్వాత ఆ పాత కోట నుండి ఒక ఆత్మస్వరం ఎంతో భయంకరంగా, నాన్న నువ్వు నన్ను చంపావు కదా, కానీ నేను తిరిగి వస్తా, నీకు శాంతి ఉండదు. ఈ కోటలో ఎప్పటికైనా సరే నేను నిన్ను చంపుతాను.